హలో అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవనజ్యోతి. అయితే ఈరోజు వ్లాగ్ తీసే రోజు వేసిన ముగ్గండి. ఇది ఇంటి ముందు వేసిన ముగ్గు. బాగుంది కదా! పద్మ ముగ్గు అంటారు కదా అది. అయితే నేను ఈ ఛానల్లో ఓన్లీ వ్లాగ్సే కాకుండా ముగ్గులు కూడా మీకు వేసి చూపిస్తాను. నేను అన్ని పండగలకు సంబంధించిన ముగ్గులు వేస్తానండి. మీరు ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో అవ్వండి. అయితే మీకు ముగ్గులు కూడా మంచి మంచి ముగ్గులు కూడా వేసి చూపిస్తాను. అయితే ఈరోజైతే ఈ ముగ్గు వేసానండి మార్నింగే. అయితే ఈరోజు నేను తోటకూర వండుకుందామని దాన్ని శుభ్రం చేసుకుంటున్నా మొత్తము. మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఇది మా ఊరు నుంచి తీసుకొచ్చిన తోటకూర అండి. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ అన్ని కూరగాయలు వండుతాయి. ఇంకా మా సార్ వెళ్ళినప్పుడు కానీ, మేము వెళ్ళినప్పుడు కానీ ఖచ్చితంగా కూరగాయలు కానీ, పాలు కానీ అన్నీ తీసుకొచ్చుకుంటాము. మాకు ఆవు కూడా ఉంది అక్కడ ఊర్లో. అయితే ఈ తోటకూరని మంచిగా నీట్గా శుభ్రం చేసుకుంటున్నా. అంటే ఆకులకు చీడ పీడ ఉంటుంది కదా, ఏ మందు లేకుండా పండించిందండి. అంటే ఇప్పుడు కొత్తిమీరలు ఈ సీజన్లో కొత్తిమీరలు అలుకుతారు, తర్వాత మెంతులు అలుకుతారు కదా, వలికినప్పుడు అందులో మొలుస్తుంది. అక్కడ చెట్టు ఇక్కడ చెట్టు చాలా బాగుంటుందండి. చలికాలంలో తోటకూర అన్ని ఆకుకూరలు వస్తాయి ఈ కాలంలో. ఇంకా మనము మిస్ కాకుండా ఖచ్చితంగా ఏ సీజన్లో వచ్చినవి ఆ సీజన్లో వండుకుంటేనే కదా ఆరోగ్యంగా ఉంటాము. అయితే అదంతా మంచిగా చేసుకున్నా, నేను మంచిగా చేసుకొని కడుక్కొని పెట్టుకున్నా, చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నా. అయితే కొంతమంది ఎన్నో రకాలుగా వండుకుంటారు తోటకూరను. నేనైతే 2, 3 రకాలుగా వండుకుంటాను నేను కూడా. కొంతమంది అయితే చింతపండు పోసి పులుసు కూడా వేసుకుంటారు, బాగుంటుంది. ఏ రకంగా వండుకున్న తోటకూర మంచిగా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టము. అయితే ఇట్లా మంచిగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా కదా, ఇప్పుడు పోపుకి వేసుకుందాం. ఇక అన్నీ ఇట్లా ఎల్లిపాయలు ఒలుచుకొని పెట్టుకున్నా. వీటిని చిన్న చిన్న బద్దలుగా అంటే ఇట్లా నొక్కేసిన మంచి ఫ్లేవర్ వస్తుంది అట్లా నొక్కేసుకుంటే అని. అవి ఫస్ట్ అయితే తాలింపు వేసుకుంటున్నా. ఎల్లిపాయలు తాలింపు వేస్తే మంచిగా ఉంటుందండి కూర, అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి నేను వండే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, నిజంగా బాగుంటుంది. ఇలా వేపుకున్న తర్వాత ఇందులో కొంతమంది పచ్చిమిరపకాయలతోనే వేసుకుంటారు, కర్రీ చేసుకుంటారు. కొంతమంది ఎర్రకారం వేసుకుంటారు. కానీ ఎప్పుడైనా కానీ వెజ్ కర్రీస్ కానీ ఏవైనా కూరగాయలు పచ్చిమిరపకాయలతోనే చేసుకుంటేనే బాగుంటుందండి. కర్రీ టేస్ట్ మంచిగా తెలుస్తుంది మనకు, ఎర్రకారం కన్నా కానీ కారపొడి వేసుకున్న దానికన్నా కూడా. ఇంకా యాజ్ యూజువల్ నేను ఏం చేసిన అంటే పచ్చిమిరపకాయలను ఉల్లిగడ్డలు పోపుకి వేసుకున్నా. అంటే ఫస్ట్ అవి వేసుకున్నా కదా, ఎల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత ఇవి వేసుకొని మంచిగా అందులో కొంచెం ఉప్పు వేసుకొని అవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకుంటున్నా. అది మంచిగా వేపుకోవాలి. మనం ఎంత తాలింపుల పచ్చిమిరపకాయలు ఎంత మంచిగా వేపుకుంటే అంత కారంగా ఉండవు అన్నట్టు, పచ్చి పచ్చిగా ఉండదు కూర. అయితే కొంతమంది ఏం చేస్తారంటే తోటకూరని ఫస్ట్ ఉడికేసుకొని, అంటే అందులోనే తోటకూర, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీరాకు ఇవన్నీ వేసుకొని ఉడకబెట్టుకొని మంచిగా ఉడికిన తర్వాత వాటిని మంచిగా రుబ్బుతారు. రుబ్బి ఎల్లిపాయ తర్వాత ఎండుమిరపకాయలు వేసి పోపు వేసుకుంటారు. అట్లా ఒక రకంగా చేసుకుంటారు. ఇక నేనైతే ఎక్కువ ఇట్లనే చేసుకుంటా. ఫస్టే అన్ని పోపేసి తోటకూర వేస్తా. అయితే ఈ చిన్న చిన్న కాడలు ఉన్నాయి కదా, అవే బాగా టేస్ట్ ఉంటాయి. ఈ కూరలో ఆకు కన్నా కానీ కాడలే మంచి టేస్ట్ ఉంటాయండి. ఇంకా మన తోటకూర క్వాంటిటీని బట్టి టమాటాలు వేసుకోవాలి. నేనైతే అర్ధ కిలోకి ఎక్కువనే అవుతుంది తోటకూర, అందుకని 3 టమాటాలు పెద్ద పెద్ద వేస్తున్నా. కొంచెం ఎట్లా అంటే మంచిగా ఉడుకుతుంది. మనకు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఉడుకుడు కూడా మంచిగా ఉడుకుతుంది, ఆకులు ఆకులు ఉండకుండా. అందుకే టమాటాలు ఎక్కువనే వేసుకుంటాను నేను తోటకూరలో. ఇక మంచిగా వేగినాయండి ఇవైతే. పోపు అయితే మంచిగా వేగింది చూడండి. ఇట్లా వేగిన తర్వాత అందులో కొద్దిగంత పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసినా నడుస్తుంది, వేయకుండా నడుస్తుంది. తోటకూరలో ఎక్కువ పసుపు వేసుకోరు. నేను కొంచెం వేసిన, ఎక్కువ కాదు, ఒక 1/2 టీ స్పూన్ వేసిన అంతే. ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత ఇందులో మనం మంచిగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి. ఇంకా వేసుకొని కొంచెం ఉడకాలి తోటకూర. కొంచెం ఉడికిన తర్వాత ఇంకా మనం టమాటాలు కోసి పెట్టుకోవాలి, అవి వేసుకుంటే అయిపోతుంది. నాకైతే చాలా ఇష్టం అండి. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకోసం మరిన్ని మంచి మంచి వంటలు కానీ వ్లాగ్స్ కానీ పెడతాను. ఇంకా చూసారు కదా, టమాటాలు అయితే మూడు టమాటాలు అయితే పెద్ద పెద్దవి కోసుకొని పెట్టుకున్నా. ఇంకా అవి ఇప్పుడు ఈ తోటకూర కొంచెం 70% ఉడికిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకోవాలి.
అంతలోపు మంచిగా మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఒక 15 మినిట్స్లో ఉడికిపోతాయండి. తొందరనే అవుతుంది, ఆకుకూరే కదా. చూసారా, ఆ మాత్రం ఉడికిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పిన కదండి, టమాటాలు వేసుకున్న తర్వాత వెంటనే కలపొద్దు. అట్లా కలిపితే ఉడకవు, అట్నే బద్దలు బద్దలు ఉంటాయి టమాటాలు. కొద్దిగా అట్లా మనం వేసిన ప్లేసులనే ఉంచి ఒక 5 నిమిషాల తర్వాత మూత పెట్టి మళ్ళీ కలుపుకున్నట్లయితే చూసారా, ఇప్పుడు చూడరు ఎంత మంచిగా గుజ్జు గుజ్జు అయినాయో. ఇది ఒక మంచి టిప్పు, మీరు కూడా ఫాలో అవ్వండి మీరు వంట చేసేటప్పుడు. ఇంకా వీటిని మంచిగా రుబ్బుకోవాలి, మెత్తగా స్మాష్ చేసుకొని ఇంకో 5 నిమిషాలు ఉడికించినామంటే మనకు తోటకూర అయిపోతుంది. మంచిగా కనిపిస్తుంది కదా కలర్ఫుల్గా. అట్లా తింటే కూడా చాలా బాగుంటుందండి నిజంగా. నాకైతే చాలా ఇష్టము. మీలో కూడా ఎంతమందికి తోటకూర అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇట్లా మంచిగా కలగలుపుకోవాలి. ఇంకా తర్వాత టైం అప్పటికే 2 అవుతున్నది. మా ఆయన డ్యూటీకి వెళ్ళి వస్తాడు కదా. ఇక బియ్యం అయితే కడిగేసి పెడతా, ఒక అర్ధగంట కడిగేసి పెడతా. బియ్యము వెంటనే కడిగి పెట్టను, ఎందుకంటే వెంటనే కడిగేసి పొయ్యి మీద పెట్టినాం అనుకోర్రి అన్నం మంచిగా కాదు, కొంచెం గట్టిగా అయిపోతుంది. అందుకే ఒక గంట మనం వండే ముందు ఒక గంట నానబెట్టుకున్నాం అనుకోండి కడిగి, అన్నం మంచిగా అవుతుంది, పుల్లలు పుల్లలు అవుతుంది, ప్లస్ మెత్తగా ఉంటుంది. గట్టిగా కాదు అన్నము. మనము సాయంత్రం తిన్నా కానీ అన్నాన్ని గట్టిగా కాకుండా మెత్తగానే ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇంకా టైం అప్పటికే 2 అయింది. ఇక వేడి వేడిగా వెంటనే తినాలని అట్లయితే పెట్టిన. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.